హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసుమ రా టాక్స్ విత్ కుసుమ. ఓకే, ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్, అది మీకు అందరికీ తెలుసు. ఈ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే ఇది బెట్టింగ్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి ఇది మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఈ అవేర్నెస్ అనేది అందరికీ వెళ్తుంది. సో అందుకే నేను చేస్తున్నాను. ఇందులో మెయిన్ లక్ష్యము ఈ ఛానల్ స్టార్ట్ చేయడము బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపడం అన్నమాట. బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపడంలో నేనైతే ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి వాళ్ళ లింకుల ద్వారా చాలామందిని మోసం చేసి చాలామందిని చీట్ చేసి సూసైడ్ చేసుకునేలా చేసి ఇది చేశారో వాళ్ళందరినీ రోస్ట్ చేసి వాళ్ళందరూ పోయి వాళ్ళు ఎవరెవరు ఏం చేశారో అని తెలుసుకొని నష్టపరిహారం కట్టించి జైలు శిక్ష చేసేంత వరకు ఇది జరుగుతుందన్నమాట. ఈ ఛానల్లో చిన్న చితగా సెలబ్రిటీ నుంచి పెద్ద పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరిని రోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరిని వదిలేది లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ భాగోతము, వాళ్ళు ఎక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యారు, ఎక్కడి నుంచి వాళ్ళు ఇదయ్యారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఏమేమి ఆస్తులు సంపాదించారు, ఎంతమందిని ముంచేశారు, దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా సన్నీ యాదవ్ గురించి వీడియో చేయాలి, ఫస్ట్ వాడితోనే స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఈ మధ్యలో ఒక గెస్ట్ వచ్చిందన్నమాట, మన గీతు రాయల్ అన్నమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేసి నేనేమి చేయలేదు, ప్రూఫ్స్ పెట్టండి, నేను బెట్టింగ్ యాప్స్ చేశానంటారేంది, అసలు నేను ఎలా కనిపిస్తున్నాను, నా అంత మంచి అమ్మాయి ఉండదు అని చెప్పి వీడియో పెట్టింది. వీడియో పెట్టి మరి ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపే వాళ్ళకి టార్గెట్ అయిందన్నమాట. సో అందుకే ఈ వీడియో చేశానన్నమాట. గీతు రాయల్ కోసమే ఈ వీడియో రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏం మాట్లాడుకునిందో వింటూ మాట్లాడుకుందాం, ఏం వీడియో చేసిందనేది. అయ్యో అవునా, ఫ్యూజులు ఎగిరిపోయినాయంట. బెట్టింగ్ యాప్స్ ప్రమోషనే చేయలేదంట. పెడతాం ప్రూఫ్స్ తో సహా వస్తుంది. ఉండండి, ఇంకేం చెప్పిందో చూద్దాం. చేస్తున్నాను, నా వల్ల ఏ ఫ్యామిలీ నష్టపోయింది, నా వల్ల ఎవరి ప్రాణాలు పోయినాయని చెప్పేసి నా మైండ్ బ్లాక్ అండ్ వైట్ రేట్. మాకేం తెలుసు అక్క ఏ ఫ్యామిలీ నష్టపోయిందో. అసలు నీ ఛానల్ని, నీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని, నీ యూట్యూబ్ ఛానల్ని ఎవరు ఫాలో అవుతారు, నీ బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఎవరు ఫాలో అవుతారు, ఎవరు నీ లింకులు నొక్కారు, ఎవరు ఆ యాప్లో పోయి పెట్టారు, ఎవరు ఇదయ్యారు అనేసి మాకేం తెలుస్తుంది అక్క. మేమేమన్నా ఫాలో అవుతామా పాడా? ఒకప్పుడు నేను నిన్ను ఫాలో అయ్యేదాన్ని. ఆ ఫాలో అయ్యే దీంట్లో నీ ఇన్స్టాగ్రామ్ బయోలో తాజ్ 777 యాడ్ చూసి నేను నిన్ను అన్ఫాలో కొట్టాను. అప్పుడే నేను క్వశ్చన్ చేశాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పురా అని చెప్పి. కాకపోతే నాకు ఆ వీడియోకి రీచ్ లేదు, ఎవరికి తెలియదు. పోయి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అప్పుడే క్వశ్చన్ చేశాను అనమాట. ఎప్పుడు దగ్గర 2 years బ్యాక్ నేను క్వశ్చన్ చేశాను. సో అదన్నమాట జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేసి నేను ఏమీ చేయలేదు అని అంటుంది. ఇంకా ఏమనిందో ఇందా. బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, గ్రీన్ అయ్యి అయిపోయిందంట న్యూస్ వినగానే. అమ్మో, మామూలు నటి కాదు, మహానటి బాబోయ్. అయ్యో అయ్యో అయ్యో, ఏం పెద్ద సెలబ్రిటీ ఏం గురించి మాట్లాడుకుంటారు. అయ్యో అయ్యో, చేయలేదండి, చేయలేదు. ఓకే, I'm not answerable to that 100 people who write shit about me. I'm answerable to you all. Me, follow me. Those who admire. So, ఇన్స్టాగ్రామ్ లో నీళ్ళు ఎక్కుతుంది కదా, అక్కడ ప్రమోట్ చేస్తాను కదా. ఎందుకు ఈ నాటకాలు మామూలుగా ఆడోగ్య వదిలే. అవునక్క, నిన్ను తిట్టడము, నిన్ను కొట్టడము, నీ గురించి మాట్లాడుకోవడమే మాకు పని. మాకేమన్నా పని ఉంటే కదా బెట్టింగ్ యాప్స్ ఆపడం అక్క మా పని. అందుకే వచ్చినావు. అందులో నువ్వు ఒక దాని ఉన్నావక్క, ప్రూఫ్స్ కూడా ఉన్నాయక్క, నువ్వు చేసినావు.
చెప్పేసి నీ ఫేస్ కనిపిస్తాందక్క, సరే నా అందుకే మాట్లాడుతున్నామక్క. అందరూ వదిలేసినారు, నువ్వే కెలుక్కొని ఈ వీడియో చేసి అందరూ నువ్వే టార్గెట్ అయ్యేలా చేసుకున్నావు. నీతో పాటు ఇప్పుడు ఇంకో మనిషి కూడా టార్గెట్ అవుతాడు, చూసుకో. నువ్వు కెలికావు కాబట్టి ఇంకో మనిషి కూడా రాబోతున్నాడు ఇందులోకి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు మంచిగా అన్నీ తెలియబోతున్నాయి, చూడండి. నేను సార్ పోనీ లేదా స్వామి ఎట్టో వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను అంత పెద్ద పట్టించుకోను. ఈ రోజు ఒక వీడియో చూసి అది ఇట్ ఇస్ రిలేటబుల్ టు బెట్టింగ్ ప్రమోషన్ టు హెచ్సియు ఇష్యూ అన్నమాట. నాకు అది కొంచెం రీజనబుల్ అనిపించింది. బెట్టింగ్ ప్రమోషన్స్ హెచ్సియు ఎందుకు వచ్చిందంటే, బెట్టింగ్ ప్రమోషన్స్ చేసేసింది, చాలా మంది మునిగిపోయినారు. బ్రాడ్కాస్ట్ ఛానల్లోకి మనుషుల్ని పిలిపించి విఎల్ బుక్ ని ప్రమోట్ చేసింది, సరేనా. ట్రేడింగ్ యాప్ ట్రేడింగ్ యాప్ నేను పెట్టాను, వాళ్ళకి నేను కమిట్మెంట్ ఇచ్చేసాను, సో పెట్టాల్సి వస్తుంది. ట్రేడింగ్ యాప్ని ఎవరు ప్రమోట్ చేసి అందులో పెట్టకండి అని చెప్పి, నా స్టోరీని నమ్మకండి అని చెప్పి బ్రాడ్కాస్ట్ ఛానల్లో మళ్ళీ పక్కన పెట్టింది అనమాట, నా స్టోరీని నమ్మద్దని చెప్పి. ఇలా మంచిదా, ఈ పిల్ల చాలా మనం అనుకున్నంత చెడ్డది కాదంట. సరే ఇంకా ఏందో. సో ఐ థాట్ ఆ మనిషికి కాకపోయినా కింద వచ్చిన కమెంట్స్ లో నన్ను ఇష్టమైన వాళ్ళ కోసం హెచ్సియు గురించి స్టోరీ అందరికి ఏమనిపిస్తుంది, వాళ్ళకి అక్క స్టోరీ పెట్టింది, అందరూ నీతులు చెప్పేస్తున్నారు, అదేంటి ఏంది దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది అని చెప్పి అన్నట్టు అనిపించింది అనమాట. మన టాఫీస్ గారు కూడా అది స్టోరీ పెట్టారు, నేను చూశాను. ఇలానే ఉంది. అక్కకి కుక్కలన్నా పిల్లులన్నా బల్లులన్నా ఏమన్నా ఇష్టం అన్నమాట. మనుషుల్ని మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వాళ్ళని గుడిపించేసి ఇది చేసేసి చంపేసి సూసైడ్ చేసుకొని చనిపోయేలా చేస్తుంది. కానీ జింకలు నెమళ్ళు అంటే చాలా ఇష్టము, ప్రాణులు జీవరాశులు అంటే చాలా ఇష్టము, మనుషులు తప్ప. మనుషుల్ని చంపేస్తుంది, మిగతా వాటిని అన్నింటినీ కాపేస్తుంది. చెప్పండి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి గురించి పెడితే ఎవరికైనా కోపం రాదా? చూద్దాం. ఎవరో మాత్రాన అది నిజమైపోతుంది. అవును, నేను బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తాను, కానీ ఎవరి దగ్గర ఉన్నా కూడా ప్రూఫ్ చూడండి, ఇక్కడ వస్తాయి స్క్రీన్ లో. బెట్టింగ్ ప్రూఫ్లు ఉంటే అని అనింది. ఒకవేళ చూపిస్తే ఎవరెవరైనా నష్టపోయి ఒక 100 మంది ఫ్యామిలీ తీసుకొస్తాము, వాళ్ళకి అందరికి నష్టపోయి కట్టే గీతక్క నువ్వు అవుతుంది. ఇలాంటి పనులు చేస్తే హెల్త్ ఇష్యూ, బ్యాంకాక్ పోయి పురుగులు తిని చెప్పకూడదు. మనము ఒకరి హెల్త్ ఇష్యూల గురించి మాట్లాడుకోకూడదు, ఎవరికైనా వస్తుంది. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే హెల్త్ ఇష్యూలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి. బ్యాంకాక్ వెళ్ళి పురుగులు తినేసి అందులో నుంచి ఏదో వచ్చి ఇదయింది అన్నమాట అక్కకి. దాని గురించి బాధపడుతుంది. నేనైతే ఎవరిని హెల్త్ ఇష్యూల గురించి తప్పుగా మాట్లాడను, నాకు హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ తప్పులు చేస్తే మాత్రం హెల్త్ ఇష్యూస్తోనే బాధపడతారు ఎవరైనా సరే, ఇది మాత్రం నిజము, నేను చెప్తున్నాను వినండి. తప్పులు చేసి పైకి ఎదగాలనుకునే ఏ ఒక్కరు నార్మల్ చావనే చావరు. నీ వల్ల 10 మంది చనిపోతే నువ్వు ఎదుగుతున్నావు అని అంటే అది చాలా చాలా తప్పు అన్నమాట. ఇంకా ఏమనిందో ఎన్ని పాటలు పడతానో నాకు తెలుసు, గుడ్డు పెట్టే కూడా తెలుస్తుంది. అపార్ట్మెంట్లు ఇంకా హై టవర్లు కొనుక్కున్న విషయానికి వస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేయించుకోండి, ఇంకేదైనా చేయించుకోండి, నా పేరు మీద ఈ ప్రపంచం మొత్తంలో ఒక చిన్న పీస్ చిల్లి గవ్వ కూడా లేదన్నమాట అక్కకి. కానీ నేనైతే అక్క స్టడీన్ అనేసి ఎయిర్ బైపాస్ రోడ్డు తిరుపతిలో ఒక పార్లర్ ఓపెన్ చేసింది, నెయిల్ ఆర్ట్కి ఇది అన్నమాట. ఇది ఈమె కాదులే, ఈమె తోడు దొంగ కూడా ఒక ఆయన విజయవాడలో పార్లర్ ఓపెన్ చేసినాడు. అదంతా వేరే విషయము, వీళ్ళు ఎలా సంపాదించారు ఏమి అనేది రెండో విషయము, చూద్దాం. ల్యాండ్ లేదు కానీ పార్లర్ మాత్రం ఓపెన్ చేసింది. ఏమో చిత్తూరు అక్కది, చిత్తూరులో ఎన్ని కొన్నావో, తిరుపతిలో ఎన్ని కొన్నావో, ఎక్కడిని ఎవరిని ముంచేసినావో ఎవరికి తెలుసు అక్క. మేము అడిగేది బెట్టింగ్ యాప్స్ గురించి అక్క, నీ ఆస్తులు కాదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయను, ప్రూఫ్స్ ఉన్నాయి, దానివల్ల ఎంతమంది నష్టపోయి ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడు. మా అమ్మ నాయన నాకు ఎప్పుడు ఆస్తి ఏమి రాసి అసలు ఆస్తులే లేవు, చాలా కష్టపడినావు అక్క. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చాలా కష్టపడేది. వాళ్ళని వీళ్ళని తొక్కేసి అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్దాం అనేసి అనుకుంటాను చాలా మందికి.
ఇదంతా అనుకునేంత చెడ్డదని అయితే నేను కాదు. చెడ్డది కాదు, మనమంతా అనుకునేంత చెడ్డది కాదురే గీతక్క. అందరూ వినండి, బిగ్ బాస్ లో అంత అతి చేసింది చూడు బాలాదిత్య అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సిగరెట్లు దాచిపెట్టేస్తూ చాలా టార్చర్ చేసింది. చలాకీ చంటిని ఇంకా ఎక్కువ టార్చర్ చేసింది అనమాట. పెద్దోళ్ళకుండా పెద్ద చిన్న చాలా ఇది చేసి ఎలిమినేట్ అయిపోయింది అనమాట అక్క. అస్సలు అక్క మంచిది, చాలా మంచిది, అసలు జనాలు ఏవి అనలేదన్నమాట. బిగ్ బాస్ లో అక్క క్రింజ్, అక్క ఇది మనం చూడండి అనమాట. అక్క మనం అనుకున్నది చెడ్డది కాదురా, చాలా మంచిది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే అంత మంచిది అనమాట. చూడండి, నేను మనిషే. అవునక్క, అవునక్క కూడా మనసు, నేను కూడా హర్ట్ అవుతా. డిస్పైట్ ఆల్ ఆఫ్ దట్, మీకు నా గురించి ఏమైనా తెలుసుకోవాలి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్లీజ్ ఆస్క్ మీ ఎనీథింగ్ లో నేను పెడతాను. మళ్ళా ఆస్క్ మీ ఎనీథింగ్ ఒకటి పెట్టి ఈ అక్క గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ అక్క జీవితం ఏంది, ఈ అక్క బతుకేంది మాకు తెలియదు అన్నట్టు. అక్క ఎందుకక్క గీతక్క ప్రమోషన్స్ చేసేసినావు, ప్రూఫ్స్ దొరికిపోయినాయి, నువ్వు బిగ్ బాస్ రివ్యూలు అని చెప్పి ఫాలోవర్స్ని గెయిన్ చేసి ప్రమోషన్స్ చేసి బెట్టింగ్ రివ్యూస్ చేసి కార్లు కొనుక్కొని, కారు కొనలేదా అక్క చెప్పండి? కారు మనం ఈడు రైతు బిడ్డగాడు ఎలిమినేట్ అయిన రోజు మనుషులు పగలగొట్టేన్నారు చూడండి, ఆ కారే అన్నమాట అక్క కొనుక్కునింది. అక్క మామూలుది కాదన్నమాట. ఇంకా ఎన్నెన్ని ఆస్తులు కొనిందో ఎవరికి తెలుసు, మనకేమన్నా తెలుసా కానీ గీతు గురించి ఒక విషయం చెప్పాలి, చాలా పద్ధతిగా ఉంటుంది. ఎప్పుడు ఏదో చేసేసి ఎవరినో ఇది చేయాలి అన్నట్టు కాదు, చాలా పద్ధతిగా ఉంటుంది. కాకపోతే బిగ్ యాప్స్ ప్రమోట్ చేసి చేయలేదని చెప్పి తప్పు చేసింది అన్నమాట. ఇక్కడ దొరికిపోయింది. ఈమె తోడుగంగా ఒక ఆయన ఉన్నాడు, ఆదిరెడ్డి గారు. ఆదిరెడ్డిని నేను క్వశ్చన్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆదిరెడ్డి మీది, అది కనిపిస్తుంది. ఎవరైనా సరే ఆ టెలిగ్రామ్ ఛానల్ చూసిన వెంటనే మీదే అని చెప్పి భ్రమపడతారు. ఎందుకంటే మీ ఫేస్ పెట్టి 1,58,000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు, ఎవరైనా ఇచ్చేస్తారు అన్నారు. కానీ అది నాది కాదమ్మా, టెలిగ్రామ్ ఛానల్ నన్ను వాడుకొని వాళ్ళు అలా చేశారు, హిందీ వాళ్ళు అని చెప్పి ఇది చేశారనమాట. మళ్ళీ ఏంది నిజంగానేనా ఆదిరెడ్డి అసలు ఏమీ చేయలేదా అని చూస్తే ఆదిరెడ్డి ఫ్యాంటసీ యాప్, ఫ్యాంటసీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక ఛానలే ఉంది. అందులో ఫ్యాంటాఫీట్ అని ఒక యాప్ని ఆదిరెడ్డి అనే రెఫరల్ కోడ్తో పెట్టుకొని Dream11లో ఈయనే ప్రిడిక్షన్స్ ఇస్తూ చేస్తున్నాడనమాట. నాకైతే చాలా చాలా కోపం వచ్చింది. నేనేమీ చేయలేదు, నేను చాలా మంచోడిని అని చెప్పి నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను అని చెప్పి నన్ను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి చాలా మాటలు అడిగాడు. చాలా మాటలు అంటే అసలు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడాలి అనేది అనకుండా అడిగాడు అనమాట. అంతా చెప్పలేను ఇక్కడ, కానీ నాకైతే చాలా కోపం వస్తుంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. తర్వాత ఇది పెట్టిన తర్వాత నేను లీగల్గా వెళ్తాను. Dream11 అనేది లీగల్ కాదనుకుంటున్నావా నువ్వు, అది లీగలే అని చెప్పి అని అన్నాడు అనమాట. ఆయనే ప్రిడిక్షన్స్ ఇస్తూ చేశాడు. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు ఆదిరెడ్డి గారు అని చెప్తే నేను లీగల్గా వెళ్తాను, నీ అడ్రస్ పెట్టు, నువ్వు ఎక్కడుంటావో పెట్టు, నువ్వేం చేస్తాయి అని నేను లీగల్ నోటీస్ పంపిస్తాను అని చెప్పి నన్ను అన్నాడు అనమాట. నేనైతే పెట్టలేదు అడ్రస్, కానీ నాకు ఇలా మాట్లాడడం నచ్చలేదు. నేనైతే నా మనసులో పెట్టుకోవడం సరే నేను చెప్పేయ, ఎవరికి బెట్టింగ్ యాప్స్ ఆపాలి. చాలా మంది అవుతున్నాయి కూడా, సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఇంత అవేర్నెస్, ఇంత తిడుతున్నాము, వీళ్ళు చెప్పిన యాప్లు వాడకండి అని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారంటే ఏం చెయ్యాలో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుందో అర్థమే కావడం లేదు. మళ్ళీ మన ఆదిరెడ్డి బాగా సంపాదించాడు అనమాట, కొంచెం కూడా కాదు. సంపాదించాడు అని నేను నిజంగానే యూట్యూబ్లో నుంచి వచ్చిందేమో అని భ్రమపడినాను, కానీ ఇది కాదు, ఇక్కడి నుంచినే అనమాట. అందరూ ఎవరెవరైతే ఉన్నట్టుండి ఇమీడియట్గా పెద్దోళ్ళు అయిపోతున్నారో, ఎదిగిపోతున్నారో వాళ్ళందరూ కూడా దొంగదారిలో సంపాదించే వాళ్ళే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అక్కలు అన్నలు బిగ్ బాస్ రివ్యూవర్లు అయిన ఆదిరెడ్డి, గీతురాయల యొక్క సమాచారము. ఇది మీరందరూ గుర్తించి వీళ్ళు ప్రిడిక్షన్ చేశారు, వీళ్ళు టెలిగ్రామ్ ప్రమోట్ చేశారు, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. సరేనా,
వీళ్ళందరికీ శిక్ష పడాలి. శిక్ష పడి వీళ్ళ వల్ల ఎవరెవరైతే నష్టపోయారో, ఇంకా ఆదిరెడ్డి మీద ఒక అబ్బాయి నేను 2,73,000 పోగొట్టుకున్నాను అని చెప్పి నాకు కామెంట్ చేశారు. ఆ అబ్బాయిని కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేసి జైలు శిక్ష అనుభవించేసి మళ్ళీ వచ్చేసి మేమందరం రిలాక్స్ అయిపోతాం. ఆదిరెడ్డి గారు తప్పు చేసి ఎదిగినోడు ఎవడు సుఖపడడానికి వీలు లేదు అనేదే లక్ష్యం ఆదిరెడ్డి గారు. అంతే. అది ఆదిరెడ్డి గీతురాయిలు భాగవతము ఇంతటితో సమాప్తము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అవేర్నెస్ చాలా వెళ్ళాలి. ఎవరిని టార్గెట్ చేయడం కాదు, బెట్టింగ్ యాప్స్ ఆపడము, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళని జైల్లో వేయడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము. ఇంకా చాలా మందిని రోస్ట్ చేయబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ అవేర్నెస్ అందేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కుసుమ. నైస్.